కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా టూర్కు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12:20 బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 1:30 కేస్లాపూర్ చేరుకుంటారు. అక్కడ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత నాగోబా ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించి ఆలయ ఆవరణలోని దర్బార్ హాల్లో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు రేవంత్. తర్వాత 3:30 రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం దగ్గరకు చేరుకొని నివాళులర్పిస్తారు. అక్కడ ఏర్పాటు చేయనున్న స్మృతివనానికి శంకుస్థాపన చేస్తారు. తర్వాత అమరవీరుల స్తూపం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అటెండ్ అవుతారు సీఎం. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేస్తున్న తొలి జిల్లాల పర్యటన ఇదే. దీంతో ఆదిలాబాద్ టూర్లో కీలక హామీలను ప్రకటిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలో భాగమైన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ హామీల అమలును బహిరంగ సభ వేదికగా రేవంత్ ప్రకటించే అవకాశం ఉంది. కొత్త మంచినీటి పథకాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. పీసీసీ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తిగా దళిత గిరిజన దండోరా సభతో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే ఇంద్రవెల్లిలో లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లా టూర్కు బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12:20 బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 1:30 కేస్లాపూర్ చేరుకుంటారు. అక్కడ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత నాగోబా ఆలయ అభివృద్ధి పనులను ప్రారంభించి ఆలయ ఆవరణలోని దర్బార్ హాల్లో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు రేవంత్. తర్వాత 3:30 రోడ్డు మార్గంలో ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం దగ్గరకు చేరుకొని నివాళులర్పిస్తారు. అక్కడ ఏర్పాటు చేయనున్న స్మృతివనానికి శంకుస్థాపన చేస్తారు. తర్వాత అమరవీరుల స్తూపం దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అటెండ్ అవుతారు సీఎం. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేస్తున్న తొలి జిల్లాల పర్యటన ఇదే. దీంతో ఆదిలాబాద్ టూర్లో కీలక హామీలను ప్రకటిస్తారని తెలుస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలో భాగమైన 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ హామీల అమలును బహిరంగ సభ వేదికగా రేవంత్ ప్రకటించే అవకాశం ఉంది. కొత్త మంచినీటి పథకాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. పీసీసీ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల పోరాట స్ఫూర్తిగా దళిత గిరిజన దండోరా సభతో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు అదే ఇంద్రవెల్లిలో లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. పెద్ద ఎత్తున జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము. అభివృద్ధిలో మొదటి అడుగు అత్యంత వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లా నుంచి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు వేస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శంకుస్థాపన జరగబోతుంది. మరి మనం చూస్తే గత తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ పేరు పెట్టుకొని నీళ్లు నిధులు నియామకాలని చెప్పి స్థానిక ప్రాంతాలకు అంతటా అన్యాయం చేసి తమ ప్రాంతాలకే తీసుకుపోయి మరి వాళ్ళ భూములు వాళ్ళ పరిసరాలు బాగుపడే విధంగా చేశారు. దాంట్లో భాగమే ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు వైఎస్ఆర్ గారు ప్రారంభించినటువంటి అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కూడా మరి ఎట్లా చేసారో తెలుసు. అది ఇవాళ కాళేశ్వర రూపంలో మారి అవినీతిమయంగా మార్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో మొదటి అడుగు అట్టడుగున ఉన్నటువంటి అభివృద్ధిలో అట్టడుగున ఉన్నటువంటి మరి ఆదిలాబాద్ జిల్లా నుంచి స్టార్ట్ చేస్తే అప్పుడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఇక్కడ అని కాదు, పోరాట స్ఫూర్తిని వారు మొదట పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇక్కడే పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసినాము. ఆ స్ఫూర్తితోటి పెద్ద ఎత్తున 2 సంవత్సరాలు పోరాటం చేసిండు. ఆ తర్వాత మరి అధికారానికి వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతానికి విస్మరించకుండా ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానము ప్రామిస్ మేరకు ఈరోజు కూడా ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకురావాలని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ పునర్నిర్మాణ సభను కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారి పర్యటనను స్వాగతించాలని, ఎందుకంటే మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంతానికి వస్తున్నారు. అదేవిధంగా ఈ ప్రాంత సమస్యలను గుర్తించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో వస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ పునర్నిర్మాణ సభలోకి అందరిని ఆహ్వానిస్తారు.
సీఎం టూర్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కేస్లాపూర్ నుంచి దేవిదాస్ అందిస్తారు. దేవిదాస్, ఓవర్ టు యూ. దాదాపు 3 గంటల 25 నిమిషాల పాటు ఇంద్రవెల్లి మండలంలో సీఎం టూర్ ఉండబోతుంది. సీఎం టూర్ సందర్భంగా ఇంద్రవెల్లి మండలం ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు చర్యలు చేపట్టారు. ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచార సభ జరగనుంది. 1 గంటల 35 నిమిషాలకు కేస్లాపూర్ మండల కేంద్రానికి హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. 1 గంటల 35 నిమిషాలకు నాగోబా పుణ్యక్షేత్రాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం నాగోబా పుణ్యక్షేత్రానికి సంబంధించిన రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. దాదాపు ఇప్పటికే ₹1 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నాగోబా పుణ్యక్షేత్రానికి అదనంగా ₹15 కోట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించి మంజూరు చేశారు. ఈ నిధులతో నాగోబా పుణ్యక్షేత్రం అభివృద్ధి చెందుతుందని ఆలయ కమిటీ, నిస్త్రలు, ఆదివాసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఈ కేస్లాపూర్ లో నాగోబా దర్శనం అనంతరం మహిళా సంఘాలు, ఆదివాసీ సంఘాలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి మరియు ఉన్నతాధికారులు ఇప్పటికే చేరుకొని సమావేశ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క గత 2 రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. సభను సక్సెస్ చేసే దిశగా భారీగా జన సమీకరణ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభకు దాదాపు 1,00,000 మంది జన సమీకరణ చేస్తున్నారు. ఇక్కడ కేస్లాపూర్ లో పర్యటన అనంతరం ఇంద్రవెల్లిలోని అమరవీరుల చేస్తున్నారు. ఇక్కడ కేస్లాపూర్లో పర్యటన అనంతరం ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించనున్నారు. అలాగే 160 కోట్లతోని చేపట్టే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఇక్కడ నీటి సమస్య ప్రధానంగా ఉంది. గత పాలకులు మిషన్ భగీరథలో డిజైన్ లోపాల వల్ల పూర్తిగా తాగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. తాండావాసులు ఏజెన్సీలోని 1011 గ్రామాల్లో దాదాపు 563 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. ఈ సమస్య పరిష్కారానికి 60 కోట్ల రూపాయల నిధులతో మంచినీటి పథకానికి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీలో రక్తహీనతతో మహిళలు బాధపడుతున్నారు. వీరిలో పౌష్టికాహారం లోపం లేకుండా న్యూట్రిషన్ ఫుడ్ అందించే దిశగా సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీ స్కీముల్లో మరో 2 స్కీములకు సంబంధించి ఈరోజు ప్రకటన చేయబోతున్నారు. ఓవరాల్గా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు 160 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నారు. మరోవైపు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతుంది. ఇంద్రవల్లి పోరాట స్ఫూర్తిగా రేవంత్ రెడ్డి అప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఇక్కడ ఆదివాసీ దళిత దండోరా సభ నిర్వహించారు. ఈ సభ సక్సెస్తో రాష్ట్రమంతా కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త జోష్ నింపిందని చెప్పవచ్చు. అదే జోష్ను కంటిన్యూ చేసేందుకు ఇంద్రవెల్లిలో ఈరోజు ఎన్నికల ప్రచార సభను శంకరావాన్ని పూరించనున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ సభ ఎన్నికల శంకరావాన్ని పూరించనుంది. రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల్లో దాదాపు 14 స్థానాలు కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఓవరాల్గా చూస్తే ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాల్లో 10 అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి 1,00,000 పైగానే జన సమీకరణ జరుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఓవరాల్గా సభ సక్సెస్తో పాటు విపక్షాలకు సరైన రీతిలో తమ సత్తా చాటేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తుందనే చెప్పవచ్చు.